హలో గైస్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ రేణు కట్టి వ్లాగ్స్ అండి. నాకైతే కొన్ని కమెంట్స్ వచ్చాయన్నమాట ప్రెగ్నెన్సీ గురించి. ఒక కథ అయితే చూశానండి నేను యూట్యూబ్లో. మహావిష్ణువు లేకపోతే వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఒక అత్తకి ఇద్దరు కోడళ్ళు అనమాట. ఒక కోడలికి కొడుకు పుడతారు, ఇంకొక కోడలికి కూతురు పుడుతుంది. కూతురు పుట్టిందని ఆ కోడల్ని కొంచెం మంచిగా చూసుకోదన్నమాట అత్త. అయితే దేవుడి కళ్ళలోకి వచ్చి ఆ అమ్మాయికి చెప్తారనమాట, నువ్వు ఇది పాటించమ్మా, నీకు మగపిల్లలు పుడతారు అని అయితే స్వామి చెప్తారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి స్వామి చెప్పారు కదా, ఆ మాటలు అనేవి నేను ఫాలో అయ్యానండి. ఎలా అంటే తెలియకుండానే ఫాలో అయ్యాను అనమాట. నేను మెడికల్ స్టూడెంట్ని. నేను మ్యాక్సిమము ఫార్మకాలజీ కానీ ఏదన్నా మన బాడీకి సంబంధించింది ఏది కూడా చదివేదాన్ని కాదు, మనకు రిలేటెడ్గా ఉండేలా గుర్తుపెట్టుకునేదాన్ని అనమాట. అలాగా నేను కొన్ని అయితే గుర్తుపెట్టుకున్నాను. నేను చదువుకునేటప్పుడు అలా అప్పుడు చదివినవి నాకు ఇప్పుడు యూజ్ అవుతున్నాయి అనమాట. నాకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి కూడా చెప్పానండి, పాపం వాళ్ళకి కూడా మంచిగా జరిగింది. అయితే నేను అది పెట్టాను కామెంట్లో, నేను ఇది ఫాలో అయ్యాను, కానీ ఇది నిజంగానే కథలో మహావిష్ణువు అమ్మాయికి చెప్పారా, నేను ఇది నా చదువుకున్న దాని పరంగా నేను ఫాలో అయ్యాను, కానీ ఇది నిజమే అని నాకు ఇప్పుడు అనిపించింది. అంటే దాంట్లో కూడా అదే ఉంది కదా, అంటే మనం చదువుకునేది సైన్స్ ప్లస్ దేవుడికి సృష్టించినవి రెండు ఒకేలా ఉంటాయి. కాకపోతే ఏమంటారు, చూసే ఫ్రిక్షన్ వేరేగా ఉంటుందని అయితే నాకు అర్థమైంది. నేను ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక దాంట్లో కమెంట్ చేసేసాను, నేను ఇలా అయితే పాటించాను, నాకు ఇలా పుట్టారు అని. అయితే నేను ఎలా చెప్పాలి, నేను కన్ఫామ్గా బాబే కావాలి అని అయితే ప్లాన్ చేసుకోలేదండి. ఇంకొకటి ఏంటంటే, మా అమ్మ సైడు మా అత్తమ్మ సైడు అందరికీ మగపిల్లలే పుట్టారనమాట. మా అమ్మకి నేను ఒక్కదాన్ని అమ్మాయిని పుట్టాను, తర్వాత అందరు మగపిల్లలే పుట్టారు. మా అత్తమ్మకి కూడా అందరు మగపిల్లలే అనమాట. అలా జీన్స్ పరంగా వచ్చినా నాకు బాబే పుట్టాడు, ఎందుకంటే నాకు 3 అబోషన్స్ అయ్యాయి కాబట్టి తర్వాత ఎలాగైనా బాబే పుట్టేవారు అనమాట. అలా అయినా అనుకోవచ్చు, లేదా నేను పాటించడం వల్ల కూడా పుట్టారు అని కూడా అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, మా బిల్డింగ్లో ఉన్నారు కదా, మా పై బిల్డింగ్ మా కింద బిల్డింగ్ వీళ్ళకి కూడా అందరికి మగపిల్లలే పుట్టారనమాట. అలా ఈ బిల్డింగ్ వాళ్ళకి కూడా అని నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను. సరే, ఫస్ట్ అయితే నాకు కామెంట్స్ ఏమొచ్చాయో అవైతే మీకు చెప్తాను ఉండండి. ఫస్ట్ ఏంటంటే, ఒక అమ్మాయికి హీట్ బాడీ ఉందంట, దానికి ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి చెప్పండి అక్క అని అయితే అడిగింది అమ్మాయి. ఏంటంటే, నాది చాలా హీట్ బాడీ అండి. ఎలా అంటే, చిన్న చికెన్ పీస్ ఎక్కువ తిన్నా నాకు హీట్ అనేది వస్తుంది అనమాట, పొత్తి కడుపు నొప్పి వచ్చేస్తుంది. మేము ప్రెగ్నెన్సీకి ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, నాది హీట్ బాడీ, మా హస్బెండ్కి కూల్ బాడీనే, హీట్ బాడీ కాదు తనది. అయితే మేము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడు ఎలా అంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటాం కదా, ఇడ్లీ దోశ చేసేదాన్ని. అది కూడా కుదరకపోతే లంచ్ చేస్తాం కదా, దాంట్లో కొంచెం రైస్ మిగిలిపోయింది అనుకోండి, కొద్దిగా తిని బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళమే. అయితే మేము ఇంకొక 2 మంత్స్, ఇంకొక 3 మంత్స్లో మాకు ప్రెగ్నెన్సీ రావాలని అయితే ఈ మంత్ నుంచి స్టార్ట్ చేసాం. అంటే ఇంకొక 3 మంత్స్ తర్వాత ప్రెగ్నెన్సీ హెల్దీగా పుట్టాలి అని అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి కదా, అలా స్టార్ట్ చేసామన్నమాట. నేను మా హస్బెండ్ ఈవినింగ్ టైం వాకింగ్కి వెళ్ళామండి, ఎందుకంటే మార్నింగ్ టైం మాకు కుదరదు. ఈవినింగ్ టైం ఆఫీస్ నుంచి వచ్చి బాగా వాకింగ్ చేసేవాళ్ళమి. ఎంతసేపు అంటే, మా ఇద్దరు కాళ్ళు నొప్పులు వచ్చే వరకు తిరిగేవాళ్ళం అండి. ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గరే అనమాట, మాకు బాగా వాకింగ్ చేసామన్నమాట. కావాలంటే మీరు పాత వీడియోలు చాలా ఉన్నాయి నాకు చూడండి. పార్క్లో మేము తిరుగుతూ అక్కడ బాదం చెట్లు ఉంటే అవి కొట్టుకుంటూ తినేవాళ్ళమే. ఈ టాపిక్ వద్దు అసలు ఇప్పుడు. అయితే వాకింగ్ చేసేవాళ్ళం అని చెప్పాను కదా. ఇంకొకటి ఏంటంటే, అది హీట్ బాడీ కదా, నా హీట్ బాడీని నేను ఎలా రెగ్యులేట్ చేసుకున్నాను అని అంటే, మజ్జిగ ఎక్కువ తాగేదాన్ని, ఇంకా వాటర్ మిలన్ బాగా తినేదాన్ని, ఇంకా లిక్విడ్ నీళ్ళు ఎక్కువ తాగాలనిపించలేదు అనుకోండి, చెరుకు రసం ఎక్కువ తాగేదాన్ని. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడల్లా చెరుకు రసం బండ్లు పెట్టుంటారు కదా, 20 రూపీస్కి అయితే ఇంత కప్పిస్తారనమాట. చెరుకు రసం బాగా తాగేదాన్ని. ఇంకో ఆఫీస్కి వెళ్ళి వర్క్ స్ట్రెస్లో పడిపోయి లిక్విడ్ అనేది సరిగ్గా తీసుకోము కదా, నేను హాఫ్ అన్ అవర్కి ఒకసారి అలారంలా పెట్టుకొని వాటర్ అయితే బాగా తాగేదాన్ని అనమాట. అట్లా నా హీట్ బాడీని అనేది నేను రెగ్యులేట్ చేసుకొని నాకు ఎప్పుడు నేను ఇలా స్టార్ట్ చేసి ఇలా వాకింగ్, నేను ఫుడ్ అన్నీ తిన్నానండి. ఇది తినాలి ఇది తినకూడదని ఏం లేదు, నేను ఫుడ్ మొత్తం ఏది నచ్చితే అది బాగా తినేదాన్ని. కాకపోతే కొంచెం వేడి చేసి తిన్నాను అని అంటే కొంచెం లిక్విడ్ ఎక్కువ తీసుకునేదాన్ని అంతే. నీళ్ళు కూడా తాగాలనిపించలేదు అనుకోండి, చెరుకు రసం తాగేదాన్ని, లేకపోతే వాటర్ మిలన్ తాగేదాన్ని. ఎప్పుడు ఇంట్లో వాటర్ మిలన్ ఉండేదండి నాకు.
ప్రెగ్నెన్సీలో కూడా వాటర్ మిలన్ బాగా తిన్నాను నేను. అలా నేను లిక్విడ్ ఫుడ్స్ బాగా తీసుకొని బాడీని కొంచెం అయితే రెగ్యులేట్ చేసుకున్నాను. ఇలా ఎప్పుడైతే వాకింగ్, ఫుడ్ ఇట్లా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం ఇలా స్టార్ట్ చేశానో వితిన్ 1.5 మంత్లోనే నాకు ప్రెగ్నెన్సీ అనేది నిలబడింది అనమాట. ఓకేనా, నేను నా హీట్ బాడీని ఇలా రెగ్యులేట్ చేసుకొని అయితే ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. నెక్స్ట్ కామెంట్ ఏందో చూద్దాము. కొడుకు పుట్టడానికి సైన్స్ పరంగా ఫాలో అయ్యాం, బాబు పుట్టారు అన్నారు. అది ఎలా కన్ఫర్మ్ అయిందో కొంచెం క్లియర్గా చెప్పరా మ్యామ్ ప్లీజ్, నాకు 2 పాపలే. అయితే అండి, నేను జస్ట్ పాటించింది, నేను వేరే వాళ్ళకి చెప్పింది మాత్రమే చెప్తాను. ఇది పాటిస్తే కన్ఫామ్గా పుడతారని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే మన జీన్స్ పరంగా అయితే అందరికి ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలే పుట్టచ్చు, లేదా అందరు మగపిల్లలు ఉంటే మగపిల్లలే పుట్టచ్చు. నేను కన్ఫామ్గా అయితే చెప్పలేనండి. నేను పాటించినవి ఏంటనేది మాత్రమే చెప్తాను. ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలనుకుంటాం కదా. మనం ఈ మంత్ ఫస్ట్ మెన్సెస్ అయ్యామనుకోండి, ఎన్ని డేస్ అవుతామో 9 days అవుతాం, మ్యాక్సిమం 9 days అవుతారు ఎవరైనా. 9 days కన్నా ఎక్కువ అవ్వరు ఎవరు. 9 days అనుకోండి. 1వ తేదీ మనం డేట్ అయ్యామనుకోండి, ఎగ్జాక్ట్గా 12th డే ఉంటుంది కదా, 12th to 16th డేట్, ఈ 4 days 12th to 16th ఈ 4 days అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే మనం కలిసేది సరి సంఖ్యలో కలిస్తే అబ్బాయి పుడతారు, బేసి సంఖ్యలో కలిస్తే అమ్మాయి పుడతారు అని కాదు. మనం ఇలా ఎన్ని ప్లాన్ చేసుకొని కలిసినా కొన్నిసార్లు డిస్టర్బెన్స్ వస్తుంది. తిట్టుకోను కొట్టుకోను అలా కలిసామంటే అది సక్సెస్ అవ్వదు అనమాట. అలా కాకుండా మనం అనుకోకుండానే న్యాచురల్గా జరుగుతుంది ఈ ప్రాసెస్. ఎలా అంటే మనం ప్రేమగా ఉండి మంచిగా ఉండి కలిసామనుకోండి. పోయినసారి ఏంటంటే నేను పోయినసారి అబార్షన్ అయిందని చెప్పాను కదా, అప్పుడు ఏంటంటే 12th 14th అలా కలిసామన్నమాట మేము. అలా కలిసినప్పుడు ఏమైందంటే ఇట్లా అబార్షన్ అయిపోయిందని కదా. ఈసారి మాత్రం అలా కాకూడదని మామూలుగా మేము ఎప్పుడైతే ప్రేమగా ఉంటామో అలా అనుకొని కలిసేసామన్నమాట. ఎప్పుడైతే నాకు ప్రెగ్నెన్సీ నిలబడిందో, ఎప్పుడు కలిసాము మంచిగా కలిసి నేను ఒకటి నోట్ చేసి పెట్టుకుంటానండి. ఎలా అంటే ఈ డేట్కి ఇట్లా ఉన్నాం కదా, ఈ డేట్కి నాకు ఎగ్ రిలీజ్ అయిందా లేదా, ఇంకొకటి ఏంటంటే రిలీజ్ అయిందా లేదా అనుకుంటాం కదా. మనకు సరి సంఖ్యలో కలిస్తే అబ్బాయి అని, బేసి సంఖ్యలో కలిస్తే అమ్మాయి అని అంటారు కదా. అవి పెద్దవాళ్ళు సైన్స్ పరంగా ఇవన్నీ నమ్మరు బేసిక్గా ఎవరు. కానీ కొన్ని పాత పురాణాల ప్రకారం వాటి ప్రకారము పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఇవి పాటిస్తే ఇలా పుడతారని. వాళ్ళు చెప్పినవి కొన్ని నిజాలే అండి, అన్ని అబద్ధాలని అయితే నేను చెప్పను. ఎందుకంటే నేను పాటించాను కాబట్టి, నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇలా సరి సంఖ్యలో అని నాకు ఎలా జరిగిందంటే అనుకోకుండా అలా జరిగిందనమాట. సరి సంఖ్యలోనే అవ్వడము అంటే బేస్ సంఖ్యలో కొంచెం ఇద్దరు డిస్టర్బెన్స్గా ఉండడం, మళ్ళీ సరి సంఖ్యలో మంచిగా ఉండడం, అలా జరిగిందనమాట. అలా జరిగింది. నాకు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఇప్పుడు 1వ తేదీ డేట్ అయ్యాను అని చెప్పాను కదా, నెక్స్ట్ మంత్ 1వ తేదీకి నాకు డేట్ రాలేదన్నమాట. అయితే నేనేమనుకున్నాను అంటే నాకు ఒక్కోసారి బ్లడ్ తక్కువైనప్పుడు ఒక 2-3 days అటు ఇటు అవుతూ ఉంటాను. నాకు బ్లడ్ తక్కువైందేమోలే అని వదిలేశాను. మా హస్బెండ్కి ఇంతకుముందు 3 times నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు సిమ్టమ్స్ అనేవి ఆయనకు తెలుస్తాయి కదా. అలా ఈసారి ఏంటంటే ఇలా ఉన్నావు నువ్వు, నాకు ఎందుకు నీకు నిలబడ్డట్టే ఉంది అని అన్నారు. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇలా కొంచెం బ్లీడ్ అయింది కదా, నేను అనుకున్నాను ఇది కూడా పోతుంది అట్లా ఇట్లా అని అనుకున్నాను. అన్నిటికన్నా ముందు నేనేం ఫాలో అయ్యానంటే చెప్పాను కదా, ఇలా 12th to 16th ఈ మధ్యలో మీరు డైలీ అయినా ఉండొచ్చు, లేదా డే బై డే అయినా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనము ఫస్ట్ ఏ సైడ్ ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రిలీజ్ అవుతుందా, రైట్ సైడ్ రిలీజ్ అవుతుందా అని మనకి డాక్టర్స్ స్కానింగ్ తీసి రిపోర్ట్ అయితే ఇస్తారనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఇలా ఎగ్ రిలీజ్ అయింది, రైట్ సైడ్ ఇలా రిలీజ్ అయిందని. నాకైతే నేను ఆ మంత్ ప్రెగ్నెన్సీ నిలబడుతుంది అన్నప్పుడు నాకు రైట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయ్యింది. ఇంకా ఫాలికల్ సైజ్ కూడా పెద్దగా ఉన్నిందనమాట. ఇంకా ఎండోమెట్రియం బేబీ బెడ్ ఉంటుంది కదా, అది కూడా కరెక్ట్గా ఉన్నిందనమాట. ఎంత ఒక 12-14 ఇంతకుముందు స్కానింగ్ రిపోర్ట్స్లో పెట్టాను, చూడండి ఒకసారి ఎంత ఉన్నింది రైట్ ఫాలికల్ది. దాంట్లో ప్రకారం అయితే నాకు ఓకే, ఈ మంత్ నాకు రైట్ నిలబడింది. నేను ఎలా ఫాలో అయ్యానని చెప్తాను. నాకు ఇప్పుడు రైట్ నిలబడింది కదా, అంటే ఇప్పుడు మేము కలిసినప్పుడు రైట్ సైడ్ తిరిగి పడుకుంటే మోస్ట్లీ బేబీ నిలబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే మనకి రైట్ సైడ్ మోస్ట్లీ నిలబడితే అది బాబు అనే కన్ఫర్మ్ అవుతుంది. మోస్ట్లీ అన్నానండి నేను, కన్ఫామ్ అని చెప్పాల.
మనకి ఎగ్ 2 సైడ్స్ నుంచి రిలీజ్ అవుతుంది కదా, మోస్ట్లీ లెఫ్ట్ది బేబీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్ది బాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. నాకు రైట్ది రిలీజ్ అయింది కదా, మేము 12th 14th అనుకోకుండా జరిగిందని చెప్పాను కదా, ఇలా రిలీజ్ అయినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓకే ఈ మంత్ నాకు రైట్ రిలీజ్ అయింది, మేము అనుకోకుండా ఈ డేట్లో కలిసాము కాబట్టి నాకు రైట్ సైడే నిలబడే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటా. ఇంకోటి ఏంటంటే హస్బెండ్ మనము కలిసేటప్పుడు శ్వాస అనేది అంటాం కదా, అది నిజమేనండి. అది నేను సైన్స్ బుక్స్లలో కాదు కానీ ఏదో బుక్లో అయితే చదివాను అనమాట. ఏదో అదే ఏదో అండి ఇలా పిల్లలు పుట్టడానికి అని ఏదో బుక్లా ఏదో ఉంటే దాంట్లో అయితే చదివాను అనమాట. ఇలా శ్వాస అనేది మగవాళ్ళకి రైట్ సైడ్ రావాలి, అమ్మాయికి లెఫ్ట్ సైడ్ రావాలి, అలాంటప్పుడు కలిస్తే ఇట్లా మంచిగా అవుతుంది అట్లా ఇట్లా. మనం అనుకోకుండా మంచిగా మాట్లాడుకుంటూ అలా ఉన్నప్పుడు ఊరికి అలా చెక్ చేస్తాం కదా, అది కూడా నిజమే అనిపించింది నాకు. నాకు అన్నీ కోఇన్సిడెంట్స్గా బాబు పుట్టడానికే జరిగాయండి. ఇది న్యాచురల్గానే జరిగిందనమాట, ప్లాన్ చేసుకొని అయితే కాదు. కానీ నాకు జరిగినవన్నీ నేను ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోవడమో లేకపోతే అన్నీ గుర్తుపెట్టుకున్నాను అనమాట. ఈ ప్రాసెస్లో ఇలా ఇలా జరిగింది, రేపు నేను ఎవరికన్నా చెప్పాలన్నా ఎవరికైనా యూజ్ అవుతుంది ఇది అని అయితే అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ప్రీ ప్లాన్డ్గా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అటు జరగదు. కానీ మనకి ఇవన్నీ తెలిసి ఇవన్నీ న్యాచురల్గా జరిగే టైంకి జరిగాయి అనుకోండి, కన్ఫామ్గా మనకు తెలిసిపోతుంది అనమాట మనకి పుట్టేది వీళ్ళే అని. నాకు ఎప్పుడైతే రైట్ ఫాలికల్ నిలబడి ఇలా మంతే నిలబడిపోయిందో నాకు అప్పుడే అర్థమైపోయింది నాకు బాబే అని. ఇంకోటి ఏంటంటే జెంట్స్ నుంచి వచ్చే స్పర్మ్ని బట్టి మనకు తెలుస్తుంది, ఎవరు పుడతారో తెలియదు అని అంటాం కదా. మోస్ట్లీ ఇదే శ్వాస అని చెప్పాను కదా, ఆ టైంలో ఏంటంటే జెంట్స్కి కూడా కొన్ని పాటించాలండి. వాళ్ళకి మిల్క్ బాగా ఇవ్వాలి, మిల్క్ ఇష్టపడని వాళ్ళకి కొంచెం బూస్ట్ హార్లిక్స్ ఇవ్వాలి. ఇంకా వాళ్ళు మనతో ఉన్నంతసేపు హీట్ అవ్వకుండా వాళ్ళకి కొంచెం చల్లదనము ఉండే ఫుడ్స్ ఇవ్వాలి, లిక్విడ్స్ వాళ్ళని తీసుకోమని చెప్పాలి. ఆఫీస్లో టైంకి హాఫ్ అన్ అవర్కి లేదా అట్లీస్ట్ 1 అవర్కి ఆఫీస్లో ఉన్నంతసేపు 2 to 3 లీటర్స్ వాటర్ ఎలాగోలా కన్జ్యూమ్ చేయమని అయితే చెప్పాలన్నమాట. మా హస్బెండ్ అయితే నేను టార్చర్ పెట్టాను, నువ్వు నీళ్ళు మంచిగా తీసుకో, మంచిగా ఉండు, వేడిగా ఉండొద్దు అట్లా ఇట్లా అని చాలా చెప్పేదాన్ని అనమాట. వాళ్ళు పాటించాలండి. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు ఇలానే పాటించండి, మీకు ఇలా పుడతారని అయితే నేను చెప్పలేను. కానీ మనం అన్నీ తెలుసుకున్నప్పుడు నేచర్ అనేది కోఇన్సిడెన్స్గా అలానే జరుగుతుందని తెలిసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఓకే ఇలా జరగాల్సింది కరెక్ట్గా అలానే జరుగుతుంది, మనకి ఇలా పుట్టే ఛాన్స్ ఉంటుంది అని అయితే అనిపిస్తుంది కదా. అలా అనిపించింది నాకు. ఎగ్జాక్ట్గా రైట్ ఫాలికల్ అవ్వడము, మేము కలిసి రైట్ సైడ్ అనుకోకుండా పడుకోవడము. రైట్ సైడ్ నేను ఎందుకు తిరిగి పడుకునేదాన్ని అంటే గోడ ఉండేదన్నమాట మాకు, రైట్ సైడ్ తిరిగి పడుకుంటే చల్లగా కడుపు చల్లగా ఉంటుందని నేనైతే రైట్ సైడ్ తిరిగి పడుకునేదాన్ని అంతే. నాకు ఎవరు పుట్టినా హ్యాపీనే అండి, అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నేను. నాకు ప్రెగ్నెన్సీ అయితే నిలబడాలి, నాకు ఒకరు పుట్టాలి అని అయితే అనుకున్నాను నేను. కానీ ఇవన్నీ కోఇన్సిడెన్స్గా మంచిగా జరిగాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఎగ్ అనేది మంచిగా రిలీజ్ అవ్వడానికి నేనేం పాటించాలని చెప్తాను. ఫస్ట్ మన మెన్సెస్ అయిపోయే వరకు బాగా అన్ని ఫుడ్స్ తిన్నాను, ఐరన్ రిచ్ ఫుడ్స్ బాగా తిన్నాను అనమాట. ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే మళ్ళీ ఏమేమో అనుకోకండి, కొంచెం ఎక్కువ బెల్లం ఉండేటట్లు, ఇంకా బాదం ఉంటుంది కదా, బాదం బాగా తిన్నాను, కాజు బాగా తిన్నాను, అలా కొంచెం హెల్తీగా తిన్నాను, ఆకుకూరలు అవన్నీ తిన్నాను అనమాట. ఇంకా ఎప్పుడైతే నాకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో ఇంకా మెన్సెస్ అయిపోతాయి కదా, నాకైతే 9 days అయ్యేది మెన్సెస్. తర్వాత నుంచి ఇంకా కూల్ చేసే ఫుడ్స్ తినేదాన్ని. ఎలా అంటే 9 days అయిపోయింది కదా, 12th day మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది అనుకోండి. నేను మనకి కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైం కూడా తెలియాలండి. కొంతమందికి ఇప్పుడు నాకు ఫస్ట్ డేట్ అయ్యాను 12th to 16th లోపు నాకు ఎగ్ రిలీజ్ అవుతుంది, అట్లాగా. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ డేట్ అయ్యారనుకోండి 12th to 16th లోపు రిలీజ్ అవ్వదు, 20th రిలీజ్ అవుతుంది, కొంతమందికి 16th రిలీజ్ అవుతుంది. అట్లా మన ఎగ్ రిలీజ్ అయ్యే సైకిల్ కూడా మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత మనం అన్నీ చేయాలన్నమాట. అయితే ఇట్లా అవుతుంది కదా, నాకు ఇంకా ఎగ్ రిలీజ్ అవుతుంది అనే టైంకి నేను మంచి ఫుడ్ తిన్నా. ఎందుకంటే ఇంత పించ్ ఆఫ్ నువ్వులు తినేదాన్ని. ఏంటంటే ఒక 6-7 అనుకోండి, మార్నింగ్ ఉంటుంది కదా, మార్నింగ్ టైం ఒక 6-7 నువ్వులు తినేదాన్ని. ఎప్పటి వరకు 12th day వరకు అంతే. నేను ఫస్ట్ మెన్సెస్ అయ్యేదాన్ని 5th day నుంచి తినడం స్టార్ట్ చేశాను. అంటే 5th day నుంచి తినడం స్టార్ట్ చేసి 12th dayకి స్టాప్ చేస్తాను. ఇన్ని పించ్ ఆఫ్ నువ్వులు, ఒక 5-6 నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి, లేకపోతే నువ్వులు ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఇట్లా గిల్లుకొని తినేదాన్ని.
ఇంకా మంచిగా ఫ్రూట్స్ అవి తిన్నాను, వాటర్ మిలన్ అవన్నీ తిన్నాను అని చెప్పాను కదా, అవి తిన్నాను. ఇంకా వేడి చేసేవి తినేదాన్ని కానీ 5th నుంచి కొంచెం వేడి చేసేవి తగ్గించాను అనమాట. ఒక్క నిమిషం. ఇలా నేను ఎగ్ రిలీజ్ అయ్యే వరకు నువ్వులు అయితే తిన్నానండి. అంటే 12th డే వరకు. ఇప్పుడు నేను 9 days మెన్సెస్ అయ్యాను కదా, 1 to 5th డే మనకు మంచిగా అవుతుంది అనమాట బ్లీడింగ్. తర్వాత నుంచి 12th డే వరకు కొంచెం నువ్వులు అయితే తినేదాన్ని, పించానండి. ఇంకా మంచిగా హెల్తీ ఫుడ్ అనేది బాగా తీసుకున్నాను నేను. పించాప్ నువ్వులు తిన్నా అని చెప్పాను కదా, అది కూడా డైలీ తినేదాన్ని కాదండి, గుర్తొచ్చినప్పుడే తినేదాన్ని. ఒక పించాప్ తీసుకొని తినేదాన్ని అనమాట. ఎందుకంటే నువ్వులు తినడం వల్ల ఎగ్ అనేది మంచిగా హెల్తీగా రిలీజ్ అవుతుంది అనమాట. నేను అందుకని తిన్నాను. 5th డే నుంచి 12th డే వరకు తిన్నానని చెప్పాను కదా, ఈ మధ్యలో ఒక 2-3 days స్కిప్ అయి ఉంటుంది. అలా తిన్నాను అనమాట. పించే ప్రెగ్నెన్సీ గురించి ఒక వీడియో బై మిస్టేక్ చూసామనుకోండి, యూట్యూబ్ ఏంటంటే మొత్తం ఇంకా అవే వీడియోస్ని చూపిస్తుంది అనమాట మనకి. అలా కొన్ని వీడియోస్ అయితే చూశాను, హెల్తీగా ఎగ్ ఎలా రిలీజ్ అవ్వాలి అని. వాటిల్లో నాకు తెలిసి నువ్వులు తింటే మంచిదని మామూలుగానే తెలుసు. మిగిలినవన్నీ ఫ్రూట్స్ కానీ అవి ఇవి అయితే నేను వీడియోస్ అయితే చూసి తిన్నాను. ఇంకొకటి, వేడి చేసే ఫుడ్ ఏం తీసుకోకూడదండి ఎప్పటి వరకు అంటే మనకి 2nd month అయిపోయి 3rd month పడే వరకు వేడి చేసే ఫుడ్ ఏం తీసుకోకూడదు అనమాట. నేను పెసరపప్పు మజ్జిగన్నంతోనే ఉన్నాను ఈ 3 months. అప్పుడప్పుడు వెజిటబుల్స్ తినేదాన్ని. ఆ వెజిటబుల్స్ కూడా బీన్స్ ఎక్కువ తిన్నాను, క్యారెట్, బీట్రూట్ బాగా తిన్నాను అనమాట. అంతే, అవి తప్ప మిగిలినవి ఏమి తీసుకోలేదు నేను. కూరగాయలు, వెజిటబుల్స్ కానీ ఏది కానీ, కందిపప్పు తినలేదు. ఇలా వేడి చేసే ఫుడ్స్ ఏం తీసుకోలేదండి. నాది హీట్ బాడీ కదా, మెన్సెస్ అయినా 1st డే నుంచి 5th డే వరకు వేడి చేసేవన్నీ తింటాం, మామూలుగానే అయిపోతుంది. 5th నుంచి 12th డే వరకు అయితే ఒక పించ్ ఆఫ్ నువ్వులు తిన్నాను, తర్వాత తినలేదు. తర్వాత బాడీ కూల్గా ఉండాలని తర్వాత ఇంకా అన్ని కూల్వే తిన్నాను మామూలుగానే. అంటే మేము 3 months ముందు నుంచే ఇలా ప్లాన్ చేసుకుంటామన్నాం కదా, ఎవ్రీ మంత్ అలానే చేద్దాం అనుకున్నాను. కానీ 1st monthకే నాకు నిలబడిపోయింది. ఇంకా తర్వాత నుంచి 3rd month వరకు వేడి చేసేది ఏం తినలేదు. పెసరపప్పు, మజ్జిగ అవే తిన్నాను. కందిపప్పు కూడా తినలేదు. నాకు కందిపప్పు కూడా పడేది కాదు, కొంచెం వేడి పొద్దు కడుపు నొప్పి వచ్చేది. వేడి చేసి కందిపప్పు కూడా తినలేదు అనమాట. పెసరపప్పు ఇంకా ఎగ్స్లో కూడా ఎగ్ వైట్ అప్పుడప్పుడు తినేదాన్ని, అది కూడా తినేదాన్ని కాదు. 3rd month వరకు చాలా జాగ్రత్తగా ఉన్నానండి, ఎందుకంటే 3 times ముందు ఇలా అయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని అయితే నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాను. అది కాక నాకు నిలబడంగానే కొంచెం బ్లీడ్ అయిందని చెప్పాను కదా, అందుకు ఇంకా భయం వేసి వేడి చేసేవి ఏం తినలేదన్నమాట. చాలామంది నాకు చెప్పారు, అలా తినకుండా ఉంటే బేబీ ఎలా ఫామ్ అవుతుంది, అదే బేబీకి గుడ్డ ఎలా వస్తుంది, అది ఇది అని చెప్పారు. కానీ నేనైతే తినలేదు వేడి చేసేవి. తినే ఫుడ్ చాలు, అంటే మజ్జిగన్నం, పెసరపప్పు అన్నమే చాలు. దాంట్లో ఉండే ప్రోటీనే బేబీ గ్రోత్కి యూజ్ అవుతుందని అయితే నేను గట్టిగా నమ్మాను. ఇంకొకటి ఏంటంటే, మా అమ్మ వాళ్ళు కూడా అంటూ ఉంటారనమాట, కడుపు కట్టుకొని బిడ్డను కనాలి అని అంటారు కదా. అది ఇంతకుముందు పాటించేదాన్ని కాదు, కానీ ఈ బిడ్డకు పాటించాను. ఎందుకంటే 3 times అలా అయింది. ఈసారి అట్లయితే ఆ పెయిన్ భరించే ఓపిక శక్తి 2 నాకు లేవన్నమాట. సో అదే నేను పాటించింది హీట్ బాడీకి. నెక్స్ట్ కమెంట్ ఏంటో చూద్దాం. మీకు కొడుకు పుట్టారు అన్నారు కదా, మీతో మాట్లాడాలనుకుంటున్నా, ప్లీజ్ రిప్లై. నేను చెప్పాను కదండి, నాకు అన్నీ తెలుసుకున్న తర్వాత అన్నీ అలానే కోయిన్సిడెన్స్గా అయ్యాయి. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ నిజాలే, పెద్దవాళ్ళు చెప్పేవి ఇవి మనకి, కానీ ఇది సైన్స్ పరంగా చూస్తే చాలా వరకు నమ్మరు. కానీ ఆ పురాణాల్లో ఉంటుంది కదా, ఇలా దేవుడు చెప్పేవాళ్ళు అని, అవి చూసిన తర్వాత నాకు అనిపించింది కొన్ని సైన్స్లో ఉంటాయి, అవి 2 కూడా మ్యాచ్ అయ్యాయి అని. ఇంకొకసారి, హాయ్ అక్క, ఐఎమ్ యువర్ న్యూ సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ మా. బేబీ బాయ్ పుట్టడానికి ఏమైనా టిప్స్ చెప్తారా? చెప్పాను కదా, కూల్ బాడీ అయితే మీకు ఈజీగా ప్రెగ్నెన్సీ నిలబడుతుందండి. మీది ఎగ్ మెన్సెస్ అయిపోగానే వెళ్ళి ఫస్ట్ ఎటు సైడ్ ఎగ్ రిలీజ్ అవుతుందో చెక్ చేయించుకోండి.
చెక్ చేయించుకున్న తర్వాత మీ ఎండోమెట్రియం థిక్నెస్ ఉంటుంది కదా, దాన్ని చెక్ చేసుకోండి. అది బేబీ బెడ్ అనమాట. మనం పడుకునేటప్పుడు బెడ్ ఎలా మెత్తగా ఉండి మంచిగా ఉంటుందో బేబీ కూడా అది మెత్తగాని కాదు, బేబీని అది మొయ్యగలగాలి. మోసి దాంట్లోంచి న్యూట్రియన్స్ అనేవి బేబీకి వెళ్ళాలన్నమాట. అంత చిన్న గుడ్డుకి దాంట్లోంచి అంత న్యూట్రియన్స్ వెళ్ళాలి. సో అది కూడా కరెక్ట్గా ఉండాలి, అది కరెక్ట్గా హెల్తీగా ఉండాలి. దానికి మీరు మంచిగా ఫుడ్స్ తినాలి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, రాజ్మా ఉంటుంది కదా, రాజ్మా బాగా తిన్నాను ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ రావడానికి ముందు కూడా రాజ్మా బాగా తినేదాన్ని, ఎందుకంటే దాంట్లో ఫోలిక్ యాసిడ్ రిచ్ ఉంటుంది కదా, ప్రెగ్నెన్సీ నిలబడడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకా ఒకటి ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తిన్నానండి నేను ప్రెగ్నెన్సీ నిలబడడానికి కూడా, అది నేను పాటించాను. చెప్పాను కదా, ఇలా కలిసినప్పుడు రైట్ సైడ్ పడుకోండి. మీ జనరేషన్స్ అంటే మీ అమ్మ వాళ్ళ జనరేషన్, మీ హస్బెండ్ అమ్మ వాళ్ళ జనరేషన్ ఎలా ఉందో చూసుకొని దాని పరంగా కూడా అవుతుంది. నేను జస్ట్ టిప్స్ మాత్రమే చెప్తున్నాను. ఇంకొకటి నేను ఎలా నాకు అనుకోకుండా ఎలా జరిగింది, నాకు తెలిసినవి అవన్నీ చెప్తున్నాను. నేను చాలామందికి అయితే చెప్పానండి, వాళ్ళకు కూడా మంచిగానే జరిగింది. ఇంకొకటి ఇంకేంటి చెప్పాను కదా, ఎగ్ రిలీజ్ అయింది చెప్పాను, కలిసిన తర్వాత ఇలా పడుకోవాలని చెప్పాను. తర్వాత బాడీ కూల్గా ఉండడానికి కోకోనట్ వాటర్ అవి ఇవి తాగండి అని అయితే చెప్పాను కదా. ఇంకా మీ హస్బెండ్ కూడా కూల్గా ఉండాలి బాడీ. నాకు ఈ వీడియో చేస్తుంటే ఏం గుర్తు రావట్లేదండి, మామూలుగా అయితే గలగల మాట్లాడుతూ ఉంటాను, అలా ఉండి ఇలా ఉండు, అలా చెయ్యి ఇలా చేయని చెప్తా ఉంటా. ఈ వీడియో చేస్తుంటే నాకు మాత్రం ఏం గుర్తు రావట్లేదు. అది కాక ఈ కుక్క పిల్ల నన్నే చూస్తుంది నేను మాట్లాడుతుంటే, అందుకే సగం గుర్తు రావట్లేదు నాకు. ఉండండి, అసలు కామెంట్ ఇంకోసారి చదివితే నాకు ఏం చెప్పాలో అర్థమవుతుంది. చెప్పాను కదా, మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ సైకిల్ ఒకటి లెఫ్ట్ రిలీజ్ అవ్వాలని, ఒకటి రైట్ రిలీజ్ అవ్వాలని ఉంటుంది. అబ్బాయిలు ఎక్కువ పుట్టిన వాళ్ళు అమ్మాయిలు కావాలనుకుంటారు కదా, వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్రై చేయండి, మోస్ట్లీ నిలబడే ఛాన్స్ ఉంటుంది. అబ్బాయిలు కావాలనుకున్న వాళ్ళు రైట్ది ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్రై చేయండి, మోస్ట్లీ అబ్బాయి పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అండ్ ఈ ఎగ్ వల్లే కన్ఫామ్గా అబ్బాయి అమ్మాయి పుడతారని లేదండి, జెంట్స్ పైన కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది జెంట్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. చెప్పాను కదా, వాళ్ళకి రైట్ శ్వాస, మనం ఇలా ముక్కుకి ఇక్కడ ఫింగర్ పెట్టుకున్నప్పుడు శ్వాస అనేది ఎటు సైడ్ ఆడుతుందో చూసుకోండి. రైట్ సైడ్ అయితే అబ్బాయికి పుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ టైంలో మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంతే అండి, ఇవే నేను ఫాలో అయిన చిన్న చిన్న టిప్స్ అనమాట. హాయ్ సిస్టర్, బేబీ బాయ్ బర్త్ కోసం పూజ ఏమైనా చేశారా? చేశానండి. నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ గురించి ఇలా వీడియోస్ అవి చూస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకోండి అలా ఇలా అని వచ్చింది. నేను తెలియకుండానే ఆల్రెడీ నేను సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకున్నాను, మంచిగా బిడ్డ పుట్టాలని, మగపిల్లవాడే పుట్టాలని అయితే నేను అనుకోలేదు. నాకు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ నిలబడిందో ఇంక అప్పటి నుంచి నేను సుబ్రహ్మణ్య స్వామికి బాగా పూజలు అయితే చేశాను అనమాట. మంగళవారం పూట వెళ్ళి అంటే ఇలా పాములు 2 ఇలా మెలేసుకొని ఉంటాయి కదా, అక్కడైతే పసుపు కుంకుమలతో అర్చన చేసి బెల్లము ప్రసాదంగా పెట్టి మామూలుగా పూలు పెట్టేదాన్ని. తర్వాత మా ఫ్రెండ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చెప్పిందనమాట, ఎర్ర పువ్వే పెట్టాలి అని. తను చెప్పిన తప్పటి నుంచి నేను రెడ్ కలర్ పువ్వే పెట్టేదాన్ని సుబ్రహ్మణ్య స్వామికి. అలా కూడా కొన్ని రెమెడీస్ అనేది నేను పాటించాను. ఇంకొకటి, నేను తిరుపతికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామికి దగ్గర చెట్టు ఉంటుంది కదా, చెట్లుకి బట్ట కడతాం కదా మనము, అలా బట్ట కూడా కట్టాను. వైట్ కలర్ అది కర్చీఫ్ తీసుకొని దాంట్లో కొంచెం రాయి వేసి అక్షింతలు కొంచెం పసుపు కుంకుమ వేసి ముడేసి అక్కడ చెట్టు ఉంటుంది అనమాట. కాలినడకన వెళ్ళేటప్పుడు ఒక ముసలి తాత చెప్పారు నాకు, చెట్టుకి కట్టమ్మా అని. నేను అలానే దండం పెట్టుకొని నేను మా హస్బెండ్ ఇద్దరం కట్టాము. కట్టి మొక్కున్నాను అనమాట. నాకు ఈసారి కొడుకనే కాదు, ఈసారి నాకు బిడ్డ కలిగితే బిడ్డను తీసుకొని నీ దగ్గరకు వస్తాను, నా తల్లిలాలను కూడా ఇస్తానని మొక్కున్నాను. అలానే ఇప్పుడు బాబు పుట్టాడు, తల్లిలాలు ఇచ్చేసి వచ్చామన్నమాట.
ఇవే నేను చేసిన పూజలు. ఇంకొకటి శివుడికి అభిషేకం చేశానండి, తెలియకుండానే మంచి జరిగిందనమాట. శివుడికి అభిషేకం చేశాను. ఇంకా రావి చెట్టు వేప చెట్టు ఉంటుంది కదా, దాని చుట్టూ 108 ప్రదక్షిణలు అయితే చేశాను బిడ్డ కోసమే. తర్వాత ఆంజనేయ స్వామిని కూడా బాగా నమ్మానండి. నేను పాటించింది అయితే ఇవే అనమాట. పూజలు అవి అయితే చేసింది ఇంతే. ఇంకా అందరు దేవుళ్ళకి మొక్కుతాం కదా, బిడ్డ కలగాలి, నాకు బిడ్డను ప్రసాదించండి నేను అలా అయితే దండం పెట్టుకున్నాను. కానీ అబ్బాయి పుట్టాలని అనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ పూజ చేస్తారంట, నాకు తర్వాత తెలిసిన విషయం కూడా. నెక్స్ట్ కమెంట్ ఏమొచ్చిందో చూద్దాం. నారాయణ కథలో బాబు పుట్టాలంటే ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేయండి సిస్టర్ అని అయితే పెట్టింది. చెప్పాను కదండి, ఇలా శ్వాస బేస్ చేసుకొని అని. సైన్స్ పరంగా నేను ఫాలో అయింది అయితే అదే. ఎగ్ ఎటు రిలీజ్ అయింది, నాకు ఏమైంది అనేది చెప్పాను కదా. ఎగ్ రైట్ సైడ్ రిలీజ్ అయింది. మేము అనుకోకుండా ఆ డేట్స్లోనే కలిసాము. మిగిలిన డేట్స్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేవాళ్ళని. నిలబడ్డ తర్వాత నాకు తెలిసిపోయింది కన్ఫామ్గా అదే అయి ఉంటుందని. తర్వాత 3rd మంత్ స్కానింగ్లో పోస్టీరియర్ ప్లాజెంటా అని అయితే ఉండింది. పోస్టీరియర్ ప్లాజెంటా అయితే మోస్ట్లీ బేబీ బాయ్ అనమాట. సో నాకు అలా తెలిసిందంతే. ఇవన్నీ మీకు ఎలా తెలుసు, మీరేమైనా పెద్ద డాక్టర్ అలా ఇలా అని అనుకోండి, ఎందుకంటే నేను మెడికల్ స్టూడెంట్ని, నేను బాగా చదువుకున్నాను. గురించి ఏది వచ్చినా నేను మంచిగా చదువుకునేదాన్ని, మనకు రిలేట్ అయ్యేలా చదివేదాన్ని అనమాట. అలా చదువుకొని అయితే చెప్పాను. ఇంతే అండి నేను పాటించిన చిన్న చిన్న టిప్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. నేను అనుకోకుండా ఫాలో అయినవి, నాకు మంచి జరిగింది, ఎవరికైనా మంచి జరుగుతుందని పెడుతున్నా. మీ అంటే మనస్ఫూర్తిగా అనుకొని మంచి జరగాలనుకొని చేయండి, మంచిగా జరుగుతుంది, ఓకేనా. అనుకోకుండా న్యాచురల్గా నేను పాటించినవి, నాకు బాబు పుట్టినవి, మేము ఎలా చేస్తే బాబు పుట్టాడని అయితే నేను చెప్పాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతా నిలబడంతా అయిపోయిన తర్వాత ఎవరు పుట్టినా ఓకే అని అయితే నేను అనుకున్నాను. కొన్ని 3rd మంత్లో పోస్టీరియర్ ప్లాజెంటా అని తెలిసిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. చెప్పాను కదా, ఇలా ఎగ్ రిలీజ్ అయ్యే దాని మీద ఉంటుంది, ఇంకా హస్బెండ్ దాని మీద కూడా ఉంటుంది. మోస్ట్లీ ఎగ్ రిలీజ్ అయ్యే దాని మీద ఒక 50% అనుకోండి, మిగిలిన 50% అబ్బాయిలపైనే ఉంటుంది అనమాట. వాళ్ళ నుంచి వచ్చే స్పర్మ్ చెప్పాను కదా, శ్వాస బేస్ చేసుకొని కలవండి, మోస్ట్లీ మంచిగా కనపడతారు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకపోవచ్చు కూడా, కానీ నేను నమ్ముతాను. ఎందుకంటే పాతకాలంలో ఇంకా మన అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దవాళ్ళు చెప్తారు కదా, విషయాలు మనకు చెప్తారు. కొన్ని వాటికి రీజన్స్ వాళ్ళకి తెలిసినా చెప్పరు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా, కానీ వాళ్ళు చెప్పే దాంట్లో ఖచ్చితంగా నిజమైతే ఉంటుంది. నేను దాన్ని బిలీవ్ చేస్తాను. ఇంకొకటి సైన్స్ పరంగా అని అంటున్నాను కదా, సైన్స్ పరంగా అంటే మనం చదువుకున్నప్పుడు ఇలా ఎగ్ రిలీజ్ అవుతుంది, ఇలా అవుతుంది అని అయితే దాంట్లో ఉంటుంది అనమాట, బుక్స్లో ఉంటుంది కదా, మనకి ఇలా ఎగ్ రిలీజ్ అవుతుంది ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్లో. ఈ మంత్ రైట్ రిలీజ్ అనుకోండి, నెక్స్ట్ మంత్ లెఫ్ట్ రిలీజ్ అవుతుంది అనమాట. అలా చదువుకుంటాం కదా, అలా చదువుకున్నప్పుడు ఈ ఎగ్తో స్పర్మ్ కలిసినప్పుడు మోస్ట్లీ పుట్టే ఛాన్సెస్ ఉంటాయని బుక్స్లలో కూడా ఉంటుంది. ఛాన్సెస్ అని ఎలా ఉంటుందో కంప్లీట్గా ఇది జెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుందని కూడా ఉంటుంది అనమాట. సో అది మన పురాణాల ప్రకారం జెంట్స్ ఎలా ఉన్నప్పుడు కలిస్తే, ఇలా రైట్ సైడ్ రిలీజ్ అయినప్పుడు కలిస్తే ఎలా వస్తుంది అనేది మాత్రం నేను చెప్పాను. అదే శ్వాస బేస్ చేసుకొని చేస్తాం కదా, అదైతే చెప్పాను. అది అంత ఈజీ కాదండి, మనం అనుకున్నట్లు కాదు. ఎందుకంటే ఇప్పుడు జెంట్స్కి ఇట్లా రైట్ రిలీజ్ అవుతుంది అనుకోండి, మనకి రైట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. అలా కాకుండా మనకి లెఫ్ట్ అవ్వాలి, వాళ్ళకి రైట్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసుకొని జరగడం అనేది కష్టం. కానీ న్యాచురల్ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు ప్రతిదీ నోటీస్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట, అంతే. దానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. కన్ఫామ్గా ఇలా ఉంటే ఇలా జరుగుతుందని అయితే నేను చెప్పను, ఎందుకంటే నాకు జనరేషన్స్ పరంగా అలానే ఉంది. సో నాకు తెలిసిన పరంగా నేను చేసింది అదనమాట, న్యాచురల్గా, ఓకేనా. ఇది ఎవరొకరికి యూజ్ అవుతుంది అంటే మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఎలా ఉంటే ఎలా పుడతారు, ఎలా కలిస్తే ఎలా పుడతారు అనే నాలెడ్జ్ కోసం ఇది చెప్తున్నాను. కన్ఫామ్గా మళ్ళీ మీరు ఇలా చెప్పారు, ఇలా అయ్యింది, అది ఇదని బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి, ఓకేనా. ఎవరు పుట్టినా మీ బేబీనే, అలా అనుకోవద్దు. ఫస్ట్ అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన మీ బేబీనే కదా, అలా ఏమనుకోకండి. ఇలా చెప్పారు అట్లా ఇట్లా నెగిటివ్గా తీసుకోవద్దు.
ఓకేనా. పాజిటివ్గా తీసుకొని నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను షేర్ చేస్తున్నాను. నేను పాటించిన టిప్స్, నేను ఫాలో అయినవి, నేను 10 మందికి చెప్పినవి, మంచి జరిగినవి మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.